నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఈజ్ షాహిదా. దేశంలో పౌరులకు ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో పాన్ కార్డు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఎక్కువగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కోసం పాన్ కార్డు అవసరమవుతుంది. ఇటీవల కొత్త ఆర్థిక సంవత్సరం నేపథ్యంలో కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి రాగా పాన్ కార్డు నిబంధనలు కూడా చాలా వరకు మారాయి. కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే దగ్గర నుంచి మొదలుకొని పాత వివరాలని సవరించుకునే వరకు విధానాల్ని మరింత కఠినతరం చేసింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు. ఇంకా రోజువారీగా ఆర్థిక లావాదేవీలపైన పరిమితుల్ని సడలించింది. పలు రకాల ఆర్థిక లావాదేవీలపై కొత్త పరిమితుల్ని తీసుకొచ్చింది. ఇప్పటి వరకు పాన్ కార్డు అప్లికేషన్ కోసం అలాగే సవరణల కోసం వాడుతున్నటువంటి పాత ఫారాల్ని రద్దు చేసింది. వాటి స్థానంలో కొత్త పత్రాల్ని తీసుకొచ్చింది. ఇక్కడ పాన్ దరఖాస్తుదారుల గుర్తింపు, ముఖ్యంగా పుట్టిన తేదీ ధృవీకరణ నిబంధనల్ని మరింత కఠినతరం చేయడం గమనార్హం. కొత్త పాన్ దరఖాస్తుల కోసం గతంలో 49A, 49AA ఫారాల్ని ఉపయోగించేవారు కాగా ఇప్పుడు వాటిని నిలిపేశారు. వాటి స్థానంలో కొత్తగా 4 ఫారాల్ని తీసుకొచ్చింది. తమ హోదాని బట్టి దరఖాస్తుదారులు వీటిని ఎంచుకోవాల్సి ఉంటుంది. భారత నివాసితులు, ప్రవాస భారతీయులకు ఫారం 93ని తెచ్చింది. ట్రస్టులు, కంపెనీలు వంటి భారతీయ సంస్థలకు ఫారం 94, విదేశీ పౌరుల కోసం ఫారం 95, విదేశీ సంస్థలకు ఫారం 96 తీసుకొచ్చింది. ఇంకా ఆదాయపు పన్ను నిబంధనల కింద పాన్ సమాచారం లేదా మార్పుల కోసం కొత్త దరఖాస్తు ఫారాల్ని నోటిఫై చేసింది. పాన్ కార్డు వివరాలు మార్చుకునే సాధారణ వ్యక్తులు పాన్ CR01 ఫారం ఉపయోగించాలి. సంస్థల ఫారం CR2 ఫారం వాడాలి. ఇక్కడ సవరణ కోసం ఉద్దేశించిన ఫారంలో దరఖాస్తుదారు పేరు దగ్గర నుంచి జెండర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, పాస్పోర్ట్ నంబర్, మొబైల్ నంబర్, తల్లిదండ్రుల పేర్లు ఖచ్చితంగా నమోదు చేయాలి. పాన్ కార్డుపై తల్లి లేదా తండ్రి ఎవరి పేరు ముద్రించాలో స్పష్టంగా ఎంచుకోవాలి. పాన్ కార్డు పోతే దరఖాస్తుతో సహా FIR యాడ్ చేయాలి. ఇప్పటి వరకు పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసే సమయంలో ఆధార్ కార్డే గుర్తింపు కోసం కీలకంగా ఉన్నా ఇక మీదట ఆధార్ ఒక్కటే సరిపోదు. పుట్టిన తేదీ ధృవీకరణ కోసం మరిన్ని పత్రాల్ని తప్పనిసరి చేసింది. వీటిలో 10వ తరగతి సర్టిఫికేట్, పుట్టిన తేదీ క్లారిటీగా ఉన్న పాస్పోర్ట్, ఓటర్ ID, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి కావాలి. ఇంకా 2023 అక్టోబర్ 1 తర్వాత జన్మించిన వారికి తప్పనిసరిగా మున్సిపల్ అధికారులు జారీ చేసిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి. ఇంకా కొత్త నిబంధనల ప్రకారం పాన్ ఆధార్ అనుసంధానం తప్పనిసరి. ఇలా జత చేయకుంటే పాన్ కార్డులు పనిచేయవు. అందుకే దరఖాస్తు సమయంలోనే అన్ని తప్పనిసరిగా చూసుకోవాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.